అనుకున్న పనులు జరగడానికి బ్రహ్మశ్రీ గోరుగుంట్ల సురేష్ బాబు గారిచే వారాహి పాశుపత హోమం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుజీ. నమస్కారం విజిత. గురుజీ, ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అంటే ముందుగా భోజనం వడ్డించే ముందు మనం భోజనం పెట్టుకుంటున్నప్పుడైనా కూడా ఒక ఆర్డర్ అనేది ఉంటుంది. పద్ధతిగా అలా ప్లేట్ని చక్కగా ఒకదాని తర్వాత ఒకటి వడ్డించుకొని తినాలి, అన్ని వడ్డించుకున్న తర్వాతే తినడం, నమస్కారం చేసుకొని తినడం ప్రారంభించాలి అంటూ ఉంటారు. ఒకసారి దాని గురించి అసలు ఎలా ఉండాలి మనం వడ్డించుకునే ఆ కంచం అనేది, ఎవరికైనా వడ్డించినా సరే మనం తినేటప్పుడు వడ్డించుకున్నా సరే దాని గురించి వివరించండి. యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. అన్నపూర్ణమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ అంటే అన్నపూర్ణ, కాశీ అన్నపూర్ణ అంటాం. అన్నం తినడం అంటే మనం ఏదో మెకానికల్గా ఆకలేస్తుంది కాబట్టి తింటున్నాం అని అనుకుంటున్నాం. కాదు, ప్రతి మనిషి కూడా ఒక ఆర్డర్ ఉంది. మనం నిద్ర లేవగానే మనము బెడ్ కాఫీ తాగుతారు కదా వీళ్ళంతా. బెడ్ కాఫీ తాగే వాళ్ళకి అందరికీ కూడా ఆ పాచి లోనకి వెళ్ళిపోతుంది, వైరల్ ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తుంది. సో జంతువులకు మాత్రమే ముఖం కడుక్కోకూడదు అని రూల్ పెట్టాడు దేవుడు. ఎందుకంటే వాటి నుంచి వచ్చేటటువంటి సిక్రిషన్స్ ఉంటాయి, పళ్ళ నుంచి కొన్ని గ్రంథులు యూజ్ చేస్తాయి, వాటికి ఏం కావు. మానవుడికి వచ్చే సెక్రెషన్స్ ఈ యొక్క ముఖం కడుక్కొని ఆ తర్వాత మాత్రమే చెల్లతో పళ్ళు పుచ్చిపోతాయి, లోపల పేగులు తొందరగా పాడైపోతాయి. అది ఎలాగో ఆ మనిషి ఎందుకు స్నానం చేస్తాడమ్మా? 15 రోజులకు ఒకసారి చేయొచ్చు కదా స్నానం. దుర్వాసన వస్తుంది. దుర్వాసన అంటే బాడీ అంతే. కాబట్టి ప్రతి దానికి ఒక రూల్ ఉంది. అలాగే మనము నిద్ర లేచిన వెంటనే ముఖం కడుక్కోవడము, తర్వాత స్నానం చేయడము ఎలాగైతే ఉందో, ఆ తర్వాత మనము భోజనం చేస్తాం కదా మధ్యాహ్నం. ఆ భోజనం చేసేటప్పుడు కూడా ప్రొసీజర్ ఉంది. ఇది క్యాస్ట్లను బట్టి మతాలను బట్టి కాదు, మన యొక్క శుభ్రత కోసం మనం చేసుకుంటున్నాం. మన ఆర్గన్స్ ఎక్కువ కాలం ఉండాలి భూమి మీద, మనం మంచిగా ఎక్కువ కాలం బతకాలంటే రూల్స్ పాటించాల్సిందే. ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం. అలాగే ఈ భోజనం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ప్లేట్లలో కానీ విస్తరాకుల్లో కానీ ఎక్కడైనా సరే మనము ఫస్ట్ భోజనం అన్నం వడ్డించేస్తారు. ఇది చాలా తప్పు. అన్నం వడ్డించకూడదు. అలా అని చెప్తే ఏమండి, బ్రాహ్మలు కూరలు వడ్డించుకుంటారు కాబట్టి మనం కూడా అలా వడ్డించుకోవాలా అండి అని కొంచెం మంది అడగడానికి అవకాశాలు ఉంటాయి. కాదు, అక్కడ బ్రాహ్మలు ఇతర క్యాస్ట్ అని కాదు, నాన్ బ్రాహ్మిన్స్ అని కాదు. పద్ధతిగా ఏమండి అని మనం ఎలా మాట్లాడతాం? భర్తలు ఎరా అనొచ్చుగా. ఏమండి అంటే పూర్వకాలంలో రాజులు శ్రీకృష్ణుడు ఏమనేవాడు? రాధగారు అని పిలిచేవాడు. అంతేగాని రాధా ఇలా రావే, వసేవే ఇలా రావే అని అనలా, తంతుంది రాధమ్మ తల్లి. సో దర్ ఈస్ అ రూల్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. ఈ భోజనం దగ్గర కూడా మొట్టమొదట రైస్ పెడితే ఏమిట్రా అంటే అక్కడ యమదూతలు ఉంటారు, అవి అట్రాక్ట్ అయిపోతాయి. అంటే ఆయుర్దాయం మనకి తక్కువ అయిపోతుంది. ఇది తెలుసుకోవాలి. మనం భూమి మీద ఎక్కువ కాలం బతకాలంటే ఫస్ట్ కూరలు వెయ్యాలి. ఎందువల్లనండి గురుగారు అంటే పిండం అయిపోతుంది అనమాట. భోజనం ఎక్కువ ఫస్ట్ గోధుమ పిండి కానీ రైస్ కానీ ప్లేట్లో పెట్టుకుంటాం కదా పిండ ప్రధానాలు చేసినప్పుడు, శ్రాద్ధ కర్మలు చేసినప్పుడు. పిండం పెట్టగానే ఇప్పుడు క్లాస్ రూమ్ పిల్లలకి చూపించగానే క్లాస్ రూమ్, చాక్ పీస్, పుస్తకాలు చూడగానే, కుర్చీలు చూడగానే క్లాస్ రూమ్ అట్మాస్ఫియర్. అలాగే ఈ యొక్క పూజా గది, మరి అక్కడ చూడు కోయిదోర్లు వాళ్ళకి మామూలుగా జ్యోతిషాలు చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా పటాలు వరుస పెట్టేస్తారు. ఒక మంచిగా ధూపం గీపం వేసి సాంబ్రాణి అని పెట్టగానే అద్భుతమైనటువంటి వాసన చూసి డివైన్ అట్మాస్ఫియర్ వచ్చేసి బ్రహ్మాండంగా వాళ్ళు కస్టమర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అదే నన్ను ఒకసారి ఒకడు జాతకానికి చెప్పమంటే హోటల్కి రారా అన్నాను. బ్యాంక్ లోన్లకి వాటికి ఏజెంట్లు కూర్చుంటారు కదా, అక్కడ హోటల్లో మీటింగ్లు చేసేసి వెళ్ళిపోతారు. అలా హోటల్ చెప్తే ఇదేంటండి గురుగారు, ఇక్కడ హోటల్లో జాతకం ఏంటండి, అట్మాస్ఫియర్ ఉండాలండి. అయితే అక్కడెక్కడో మరి ఎక్కడ దగ్గరగా ఉన్నో నియరెస్ట్ ప్లేసు అక్కడ రా అంటే ఎన్విరాన్మెంట్ అండి అన్నాడు. సరే, ఒక అతను జాతకం చెప్తుంటే మన ఫ్రెండే
వాళ్ళు హోటల్ గదుల్లో చెప్తారు కదా, హోటల్ గదిలో చెప్తే నా స్టూడెంట్ ఆస్ట్రేలియాలో ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయి, శ్రావణి అని. ఆ అమ్మాయి ఏం చేసిందంటే అతను జాతకం చెప్పినప్పుడు లాడ్జ్లో పరుపు మీద కూర్చొని మామూలుగా ల్యాప్టాప్ పెట్టి చేస్తుంటే ఆ పిల్ల వెంటనే ఫోన్ చేసి వాళ్ళ బాబాయ్కి, బాబాయ్ ఇదేంటి ఇక్కడంతా ల్యాప్టాప్ పెట్టి ఒక రూమ్లో కూర్చొని లాడ్జ్లో చెప్తున్నారు, ఒక దేవుడి ఫోటో లేదో సాంబ్రాణి లేదంటే. అంటే దిస్ ఇస్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. కంగారు పడుకోమ్మా, ఆయన మంచి ఆయన, బాగా చెప్తారు. క్యాంపులు వెళ్ళినప్పుడు శంకరాచార్యుల వారు కూడా క్యాంపులు వెళ్ళినప్పుడు లాడ్జుల్లో హోటల్లో దిగి అక్కడ ఏం చేస్తారు, శంకరాచార్యుల వారు రోజు చంద్రమౌళేశ్వర స్వామి పూజ చేస్తారు. ఎవరైనా సరే మఠం వెళ్ళినప్పుడు పీఠం కూడా తీసుకెళ్తాం. సో ఇక్కడ ఎన్విరాన్మెంట్ ప్లేస్ అ వైటల్ రోల్ హియర్. ఆ విధంగా ఈ ఎన్విరాన్మెంట్ ఎప్పుడైతే రైస్ వేసేస్తామో వెంటనే యమదూతలు, చిత్రగుప్తుడు, యమభటులు వీళ్ళు అట్రాక్ట్ అయిపోతారు దానికి. మనం పిలవకుండానే వాళ్ళు వచ్చేస్తారు. మన ఆయుర్దాయం, వాళ్ళు అటెండెన్స్ ఇచ్చారంటే మన ఆయుర్దాయం తగ్గినట్టే లెక్క. కాబట్టి ప్రతి పూట కూడా అన్నపూర్ణే సదాపూర్ణే శ్లోకాలు చదవడం కాదు, ముందు కూరలు వేసి తర్వాత పచ్చడి, పప్పు ఇవన్నీ వేస్తాం కదా, వేసిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత భోజనం డైరెక్ట్ తినడం కాదమ్మా, ఆకలి వేసిందని చెప్పేసి కొంచెం బయట ఒక్క మెతుకు బయట పడినా కూడా వీడికి ఎన్ని మెతుకులు బయటపడతాయో కౌంట్ చేస్తుంది అన్నపూర్ణమ్మ తల్లి. అన్ని రోజులు వీడికి పెనాల్టీ వేస్తుంది. అందువల్లనే నేను చెప్పేది వెరీ అథారిటేటివ్ ఇన్ఫర్మేషన్. అన్నపూర్ణ ట్రస్ట్, అన్నపూర్ణ భవన్ కాశీలో ఇప్పటికి కూడా ఆయన బ్రతికున్నాడు. ఆయన మన గురువుగారు అనమాట. ఆయన అన్నపూర్ణ ఇప్పుడు కాశీ వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా అన్నపూర్ణ ట్రస్ట్లో భోజనం చేస్తారు. తమిళ ఆయన అనమాట. మొత్తం వేసుకొని ముස්සలు ఆయన. ఒక్క మెతుకు పడితే మనం విసిరేస్తాం కదా, ఆయన అది తీసుకెళ్ళి లోపలికి తీసుకెళ్ళి అన్నంలో కలుపుతాడు ఆయన. అంటే అన్నపూర్ణమ్మకి అంత రెస్పెక్ట్ ఇవ్వాలి మనం అన్నానికి. అలాగే బ్రహ్మార్పణమస్తు అన్నారు దీన్ని. ఇవేమో మంత్రాల్లాగా మనం సిగ్గుపడుతూ మంత్రార్పణమస్తు, గాయత్రి దేవతార్పణమస్తు అంటే హిందూ మతం పూజలు చేస్తున్నాం అనుకొని పిల్లలు పాపం వాళ్ళు తెలియదు పాపం. ఇప్పుడు మంత్రం ఎందుకు చదువుతామమ్మా? బాయ్ ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు వందే మాత్రం ఎందుకు స్కూల్లో చదవాలి? ఫస్ట్ ప్లెడ్జ్ ఎందుకు చేయాలి? వై వన్ షుడ్ డూ ఎ ప్రేయర్ అండ్ వై షుడ్ హీ రిసైట్ దిస్ నేషనల్ యాంథమ్? దట్ ఈస్ ద ప్రొసీజర్ అనమాట. సో ఆ విధంగా ప్రొసీజర్, భోజనం చేయడానికి ప్రొసీజర్ పెట్టారు మన ఋషులు. అందువలన ఎప్పుడైతే ఆ యమభట్టులు వచ్చినటువంటి దోషం నల్లిఫై చేయడం కోసం, ప్యాసిఫై చేయడం కోసం ఈ యొక్క దైవ నామాన్ని స్మరించుకోమన్నారు. అంతేగాని వీడేదో మనం వెంకటేశ నమో శ్రీనివాస అనగానే ఆయనకి ఏం లాభం ఏం కలగదు, మనకు కలుగుద్ది. ఆ యమభట్టులను ఆయన తోలుతాడు, ఆ యొక్క దోషాన్ని ఆయన నల్లిఫై చేస్తాడు. కాబట్టి భోజనం చేసేటప్పుడు అలాగే ఆచమనం చేయాలి. ఆచమనం అంటే ఏం చేస్తున్నారు ఇటు చూడండి. ఇట్లా మనం ఆచమనం ఓం కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అంటాం కదా, అంత పెద్ద ప్రొసీజర్ అక్కర్లేదు. కానీ భోజనం చేసినప్పుడు చుట్టూ ఇదిగో చీమలు ఇలాంటివి వెళ్లకుండా మనము చుట్టూ నీళ్లు పొయ్యాలి, చేసేసి భోజనం చేయాలమ్మా. ఇది ప్రొసీజరు. ఎవరైతే ఈ రకంగా మనము 3 పూటల భోజనం చేసేటప్పుడు కానీ, ఎప్పుడు కానీ, అలాగే విందు భోజనాల్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ముందు కూరలు వేయకుండా ఓన్లీ రైస్ కనుక వేసినటువంటి భోజనాన్ని కనుక మనం తింటే అది పిండం కూడా అంటారు చూసారా, అది తిన్నట్టు అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పటి వరకు జరిగిపోయింది వదిలేసేయండి. ఇక నుంచి కొత్తగా మనము ప్రతిదీ నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా పిండం కూడా అంటే శ్రాద్ధ కూడా అంటాం. ఎప్పుడైనా సరే మనము ఈ యొక్క పూజలు పునస్కారాలు చచ్చిపోయినప్పుడు ఇళ్లలో వెళ్తే చాలామంది మటన్ పెట్టు, చికెన్ పెట్టు, ఎంతెంత మంచివి పెట్టినా కూడా వెళ్ళరు భోజనం తినడానికి. ఎందువలనంటే దినం భోజనం కొంచెం అరగదు, ఇండైజెషన్ అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని అందరూ కూడా తెలుసుకోవచ్చు. ఇది మా గురువుగారు ప్రాక్టికల్గా చేసినటువంటి డెమాన్స్ట్రేషన్, ఇప్పుడు అందరూ చేసుకోవచ్చు కూడా. ఎవరైతే ఇప్పుడు గోవు ఉంటుంది కదా, ఆవు దూడ, ఆ ఆవు దూడని గృహప్రవేశానికి పంపించారనుకోండి, పంపిస్తే 2 లీటర్ల పాలు ఇచ్చేటటువంటిది అది వెళ్ళి గృహప్రవేశం చేసి వస్తుంది, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత 2 లీటర్ల పాలు వేస్తుంది. అదే శ్రాద్ధకర్మకు దానంకి పంపిస్తాం కదా మనం, చనిపోతే ఆ గోదానం, భూదానం ఇలాంటివి చేస్తాం కదా, వెళితే ఈ ఆవు వెళ్ళి ఆ కార్యక్రమం చేసి వచ్చిన తర్వాత వెళితే 2 లీటర్ల పాలు ఇచ్చేది ఇదిగో 1/2 లీటర్ అయినా తగ్గిపోద్ది పాలు. అంటే గోమాత ఇమీడియట్ రిసీవ్ చేసుకుంటుంది, దోషం ఉంది ఇది అని చెప్పడం కోసం. అందువల్లనే ఇలాంటి కార్యక్రమాలు, శ్రాద్ధ కర్మలు, పిండాలు, దినాలు, మనిషి చచ్చిపోయిన తర్వాత ఈ యొక్క యమభటులు, చిత్రగుప్తులు, ఇదంతా ఒక డేంజర్ ఫీల్డ్ అనమాట. కాబట్టి ఆ ఫీల్డ్లోకి మనం వెళ్లకుండా ఉండడం కోసం
ఈ యొక్క భోజనం అనేటటువంటిది మనం ఎప్పుడూ కూడా కూరలు వేసుకొని పప్పు చక్కగా ఇవన్నీ వేసుకొని తర్వాత రైస్ వేసుకొని భోజనం చేయాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళకి ఏంటండి మరి అని అంటారు. వాళ్ళు కూడా చక్కగా మొట్టమొదట ఇవన్నీ పెట్టుకున్న తర్వాతే రైస్ వేసుకోవాలి. ఏ సిస్టమ్ అయినా సరే చివర్లో రైస్, లాస్ట్లో రైస్ వేసుకొని తినాలి. ఈ రకంగా చేయాలి. ప్లస్ రెండోది ఎవరు ప్లేట్ వాళ్ళు కడుక్కోవాలమ్మా. అంటే తిన్న తర్వాత భార్య ఉన్నా సరే కూడా హస్బెండ్ అనేటటువంటి వాడు ఎక్కువ కాలం బ్రతకాలంటే వాడు వెళ్ళి వాడి ప్లేటే వాడు కడుక్కోవాలమ్మా. ఇప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు మన ప్లేట్ మనం కడగకూడదు అంటే కనీసం తీసి సింక్ లో కూడా పెట్టద్దు, వాళ్ళకి పుణ్యం ఉండదు అంటారు కదా. వెళ్ళి మనమే కడగాలి. వెళ్ళి కడగకపోతే ఎట్టి పరిస్థితుల్లో మనము ఎంగిలి అనేటటువంటిది విసర్జనం అన్నమాట. అది ఎప్పుడైతే వాళ్ళకి మనం ఆ దోషం కలిగించకూడదు అనమాట. వాళ్ళు మనం తినేసిన ప్లేటు మనం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసి కడిగేసి అక్కడ పెట్టడం అనేటటువంటిది శ్రేష్టమైన పద్ధతి. మన ఆరోగ్యరీత్యా మన ఆయుర్దాయరీత్యా పెరుగుతుంది. వాళ్ళు అంటారు పాపం, మీరు అతిథులండి మీరు రండి అని. అంత మాత్రాన అలాంటి పనులు వాళ్ళు చేయించకూడదు. మనం చక్కగా మనం భోజనం చేసిన తర్వాత మనం ప్లేట్ చుట్టాలైనా ఎంత చుట్టాలైనా మనం కడిగేసేయాలి. సో దట్ ద వర్క్ విల్ బి మేడ్ ఈజీ. వాళ్ళు కూడా తిట్టుకోరు. రెండోసారి ఇంటర్ బాబు వీళ్ళు వచ్చారని అనుకోరు. వెల్కమ్ అంటారు. ఇంకోసారి వస్తామంటే ఎలాగో ప్లేట్లు కడిగి పెడతారు. వాళ్ళ ప్లేట్లతో పాటు మన ప్లేట్లతో పాటు మిగతా వాళ్ళ ప్లేట్లు కూడా కడిగేస్తామని. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి, ఒకదానికి ఒకటి లింక్స్ ఉంటాయి అన్నమాట. ఋషులు ఆల్రెడీ రీసెర్చ్ చేసి కనిపెట్టారు. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.